ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మనం చూద్దామంటే ఒక మంచి పిఎంఎస్లో ఒక కాంబో ఆఫర్ ఉంది. చూడండి, చాలామంది అనుకుంటారు మార్కెట్ చాలా హైలో ఉంది, మార్కెట్ ఇక్కడి నుంచి ఏమైనా కరెక్షన్స్ అవుతాయా, కరెక్షన్స్ అయితే ఇన్నాళ్ళుగా మనం చేసుకున్న పోర్ట్ఫోలియో అంతా ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, 2021 దాకా కూడా మార్కెట్ కొంచెం స్లోగానే రన్ అయింది. 2021 నుంచి 23, 24 దాకా కూడా మార్కెట్ ఒక మంచి బుల్ రన్ అయితే వచ్చింది. ఎవరైతే ఒక 30 lakhs 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి రిటర్న్స్ కూడా యాడ్ అయ్యి అందరికీ దగ్గర 50 lakhs అండ్ అబోవ్ పోర్ట్ఫోలియోతో క్రియేట్ అయింది. సో ఇలా 50 lakhs అండ్ అబోవ్ క్రియేట్ అయిన పోర్ట్ఫోలియోని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని చాలా డౌట్గా ఉంది. చూడండి, చాలామంది వాళ్ళు సొంతంగా కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. 50 lakhs అండ్ ప్లస్ స్టాక్లో ఉన్నాయి, కొంతమందికి 50 lakhs అండ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఒక 25 lakhs, స్టాక్స్లో ఒక 20 lakhs, అలా కాంబినేషన్లో కూడా 50 lakhs అండ్ అబోవ్ ఉన్నాయి. సో ఇట్లాంటి అన్ని టైంలో కూడా ఎలా అయితే ఎవరికైతే 50 lakhs అండ్ అబోవ్ ఉందో వాళ్ళందరికీ కూడా మనం వెంటనే పిఎంఎస్కి మూవ్ అవ్వమని చెప్తున్నాం. చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో కేవలం మ్యూచువల్ ఫండ్స్లో మనం రిటర్న్స్ ఎక్కువ గెయిన్ చేయలేం. అలాగే కొద్ది మాత్రంగా మనం కేవలం స్టాక్స్ మాత్రమే నమ్ముకుంటే ఆ స్టాక్స్ ఉన్న ఇన్ని స్టాక్స్లోకి చూడండి, మార్కెట్ ఎంత ఫాస్ట్గా గ్రో అయినా కూడా రీసెంట్ పాస్ట్గా కొన్ని స్టాక్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి. సో మనం ఆ స్టాక్స్ని ఉంచుకోవాలా, తీసేయాలా, లేదా మన కొన్న స్టాక్కి మెచ్యూరిటీ వచ్చేసిందా లేదా అని కూడా తెలుసుకోవడం కష్టమే. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అని త్వరగా చూడాలన్నా కష్టమే. సో ఇట్లాంటివన్నిటి కూడా చెక్ పెడుతూనే మనం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాం. ఇందులో మనం 25 lakhs మ్యూచువల్ ఫండ్స్లో, 25 lakhs స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ వస్తాయి. చూడండి, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నందువల్ల మనకి ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ మీద కేవలం 1% మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి, పిఎంఎస్లో మ్యూచువల్ ఫండ్స్ మీద మనకి ఎక్స్పెన్స్ రేషియో ఓన్లీ 1% మాత్రమే. అలాగే స్టాక్స్ మీద మనకి 2.5% ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెండు కంబైన్ చేసి తీసుకోవడం వల్ల ఏమైందంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది గణనీయంగా తగ్గి 1.75 వచ్చింది యావరేజ్గా. అది కూడా మన వాల్యూమ్ ఎప్పుడైతే 50 lakhs ఉందో, ఎప్పుడైతే గణనీయంగా మన వాల్యూమ్ 50 lakhs నుంచి 2 crores దాటుతుందో అప్పుడు ఈ కాంబినేషన్లో ఎప్పుడైతే మనం వెళ్తామో మన ఎక్స్పెన్స్ రేషియో 1.75 నుంచి 1.25 పడిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఫ్యూచర్లో మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్స్పెన్స్ రేషియో 0.50% అవుతుంది. అలాగే స్టాక్స్ మీద 2.5% కాస్త 2% అవుతుంది. సో చూడండి, ఎక్కడ కూడా పిఎంఎస్లో మన ప్రాఫిట్ షేరింగ్ అనేది లేదు. చాలామందికి నాకు కాల్ చేస్తున్నారు, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందా అని చెప్పి. లేదండి, ప్రాఫిట్ షేరింగ్ అనేది అన్ని పిఎంఎస్లు తీసుకోవు, కొన్ని తీసుకుంటాయి. అలాంటి తీసుకుంటున్న పిఎంఎస్లు మనం ఎంకరేజ్ చేయము. కాబట్టి ఏంటంటే మేము చెప్పే ప్రతి ఒక్క పిఎంఎస్ కూడా ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉండదు. ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఈ స్టాక్స్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ పెరుగుతాయి. చూడండి, కేవలం మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే మనం డబల్ అవ్వాలి, మనం పెట్టిన కార్పస్ డబల్ అవ్వాలంటే 7 years పడుతుంది. అలాగే మన స్టాక్స్ కూడా యాడ్ చేయడం వల్ల దానివల్ల లాభం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 7 years మనకి 5 yearsలోనే డబల్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి చూడండి, ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఒకలా ఉండదు. ఒక టైంలో మాకు చూడండి, మేము 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. ఒక టైంలో డిఎస్పీ చాలా పర్ఫార్మ్ చేసింది, ఒక టైంలో ఆదిత్య బిర్లా పర్ఫార్మ్ చేసింది, ఒక టైంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్లో యాక్సిస్ మిడ్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ అని అన్ని యాక్సిస్ ఫండ్స్ దుమ్ములైపోయి ఇప్పుడు అది కూడా లేదు. సో చూస్తుంటే మీకు ఫండ్స్ అన్ని ఇప్పుడు క్వాంట్ అనుకున్నాం, లాస్ట్ 6 months నుంచి చూస్తే క్వాంట్ కూడా పెద్దగా డిసప్పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ఫండ్ హౌస్కి ఒక టైం అనేది షార్ట్ టర్మ్లోనే స్ట్రాంగ్గా ఉంటాయి, నెంబర్ 1గా ఉంటాయి. ఆ కన్సిస్టెన్సీ కొనసాగుతున్నాయంటే కొనసాగట్లేదు. సో కాబట్టి ఏంటంటే మనం కనుక ఇట్లా పిఎంఎస్ ద్వారా కనుక వెళ్తే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 funds ఉంటాయి. అది కూడా ఒక టాప్ పీపుల్, ఒక టాప్ మేనేజ్మెంట్, ఒక టాప్ ఎక్స్పీరియన్స్ పీపుల్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఒక బెస్ట్ ఫండ్స్గా చెప్తున్నాం. అందులో మనం ఎస్ఐపి మోడ్లో పెట్టిన 50 lakhs అదనంగా 50,000 rupees ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు చూడండి గణనీయంగా లాభాలు అయితే ఎక్కువ వస్తాయి. పిఎంఎస్లో మనం చెప్పేది ఏంటంటే 20 years కనుక మనం క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 20 crores వస్తాయని చెప్తున్నాం. సో దాని తంబు రూలే ఉందండి, 20 years and 20 crores పాసిబుల్ మనకి పిఎంఎస్ ద్వారా అవుతుంది. ఎవరైతే 50,000 rupees ఎస్ఐపి కనుక యాడ్ చేసుకుంటూ వెళ్తారో ఆ 50 lakhsకి వాళ్ళకి గణనీయంగా కూడా 30 crores వచ్చే అవకాశం ఉంది. 1 lakh కనుక ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే 50 crores వచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఇట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్ పిఎంఎస్ అనేది ఉంది కాబట్టి మన అవైలబిలిటీలో, అది కూడా మనకి సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్పారు కాబట్టి, అది కూడా ఆథరైజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం గతంలో చెప్పుకున్నాం, ఎవరైనా ఎంట్రీ లెవెల్లో అప్పుడే ఒక జాబ్లో జాయిన్ అయ్యారు, అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక బైక్ కొనుక్కుంటాం. సో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఒక బైక్ కొనుక్కుంటాం. చిన్నగా ఒక ప్రాజెక్ట్ టీమ్ లీడర్ అయ్యామనుకోండి, ఆ టీమ్ లీడర్ అయ్యే సర్కిల్లో ఆల్టో 800 కార్ కొంటాం. అలాగే కొంచెం గణనీయంగా మనకి మంచి ప్రమోషన్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాము అంటే కనుక కియా కొంటాం. సో అట్లా మనం ఎప్పుడైతే మన డిసిగ్నేషన్ మారుతున్నప్పుడల్లా మన ఇన్వెస్ట్మెంట్ మారిందో అట్లాగే మనం చూడండి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటిదాకా ఉండాలంటే 50 lakhs వచ్చేంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి. సో 50 lakhs దాటిపోయిన తర్వాత కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూ చేస్తున్నాము అంటే మనం చాలా కోల్పోతున్నట్టు లెక్క. సో ఎప్పుడైతే 50 lakhs దాటిపోయామో మనం పిఎంఎస్కి షిఫ్ట్ అవ్వాలి. అక్కడి నుంచి ఎప్పుడైతే 1 CR 2 CR దాటిపోయామో అప్పుడు ఏఎఫ్కి షిఫ్ట్ అవ్వాలి. చూడండి మనకి మ్యూచువల్ ఫండ్స్
పిఎంఎస్, ఏఎఫ్ ఇవన్నీ కూడా సెబీ కంట్రోల్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా సేమ్ ఫండ్ హౌసెసే హ్యాండిల్ చేస్తున్నాయి. సో చాలామంది అనుకునేది ఏంటంటే ఇందులో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, అలాగే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. కానీ అవన్నీ అపోహలేనండి. మేము చూసాం, గత 5 ఏళ్లుగా చూస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఎవరైతే పిఎంఎస్కి మూవ్ అయ్యారో వాళ్ళు చెప్పేదంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎవరు కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవట్లేదు. సో చూడండి, 2014 దాకా కూడా మనకి 25 lakhs మినిమం టికెట్ సైజ్గా ఉండేది. 2014 నుంచి మనకి గణనీయంగా మార్పు అయితే వచ్చింది. 25 lakhs 2019 నుంచి 50 lakhs అయిపోయింది మినిమం టికెట్ సైజ్. ఇప్పుడు 2024లో ఉన్నాం. ఏ క్షణమైనా సరే దీన్ని 1 crore కూడా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందే తెలుసుకొని ముందు జాగ్రత్తగా మన పిఎంఎస్కి షిఫ్ట్ అయిపోతే మాత్రం రిటర్న్ లాభాలు ఎక్కువ వస్తాయి. చూడండి, మనం 2024 ఫిబ్రవరిలో ఒక క్లయింట్ కలిశారు. ఆయన ఏమన్నారంటే, మనం ఇలా చూడండి, మనం అన్ని పిఎంఎస్లో పడడానికి కోసం స్టాక్స్ని అమ్మేసిన, మ్యూచువల్ ఫండ్స్లో అమ్మేసిన కొంచెం ట్యాక్సెస్ వస్తుంది కదా అనుకున్నారు. మేము చెప్పాం, మీరు చూడండి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత ట్యాక్స్ పడుతుందో అని చెప్తే మొత్తం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1.75 lakh దాకా ఏమో వచ్చింది. కానీ ఇవాళ ఆ ధైర్యం చేసి పోయింది ఒక 1.75 lakh ట్యాక్స్ కడితే కట్టాం, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి మనం మూవ్ అవుతున్నాం కదా అన్న ధైర్యంతో అని మూవ్ అయ్యారు. గణనీయంగా 50 లక్షలు ఇవాళ చూస్తే దగ్గర 68 lakhs ఉంది. సో 18 lakhs ఆయన ప్రాఫిట్ పొందారు. ఒక 2 lakhs నష్టం వచ్చింది ట్యాక్స్ కట్టినందు వల్ల. కానీ ఇక్కడ చూస్తే రిటర్న్ ఆయనకు చాలా మంచి ఆశ్చర్యకరమైన రిటర్న్ వచ్చింది. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి ఏంటంటే, స్టార్టింగ్లో అనుకుంటాం మనం కూడా, ఇందులో మనం మూవ్ అవుతాం వల్ల ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా అని. ఇప్పుడు చూడండి, ఒక డిసీజ్ ఏదైనా ఉందనుకోండి, ఆ డిసీజ్కి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. సో ఫస్ట్ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేస్తే కనుక మనం ఓన్లీ ట్యాబ్లెట్స్తోనే నయం చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇప్పుడు 50 lakhs ఉన్నాయి. ఈ 50 lakhsని కనుక మనం మూవ్ అయితే ఇప్పుడే మనం తక్కువ ట్యాక్స్లో పోతుంది. రేపు పొద్దున్న 2030 వచ్చేసరికల్లా ఇండియా అంతా పిఎంఎస్ అంటున్నప్పుడు అప్పుడు కనుక మనం షిఫ్ట్ అవుదామని చూస్తే మనం కార్పస్ కూడా ఎక్కువ అయిపోతాయి. అంత కార్పస్ని మూవ్ చేస్తే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే ఆ రోజున ట్యాక్సేషన్ కూడా చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మనం అటు పిఎంఎస్లోకి వెళ్ళలేక, అటు మ్యూచువల్ ఫండ్స్లో ఉండలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కాబట్టి మనం ఇవన్నీ కూడా పెట్టుకొని పరిగణనలో చూసుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ని సెలెక్ట్ చేసుకొని కనుక మనం మూవ్ అయితే మనకు అది లాభం ఉంటుంది. చూడండి, 2000 ఇప్పటిదాకా ఐసిఐసిఐ పిఎంఎస్ కావచ్చు ఎలా ఉండేవంటే, ఒక 50 lakhs కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 50 lakhsని 2 portfolios మార్చే అవకాశం ఉండేది. అంటే 25 lakhs పైప్ అని, 25 lakhs కాంట్రా అని అలా మార్చే అవకాశం ఉంది. కానీ రేపు October 1, 2024 నుంచి అట్లాంటి అవకాశం తీసేశారు. అంటే మనం కేవలం ఒక్క స్ట్రాటజీలోనే మనం మొత్తం పెట్టాల్సి వస్తుంది 50 lakhs. సో చూడండి, పిఎంఎస్లో కూడా కొంచెం రూల్స్ ఎక్కువ మారుతున్నాయి. సో మంచి రూల్స్ ఉన్నప్పుడు, మంచి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడే మనం ఎంటర్ అయితే మనకు అధిక లాభం అయితే వస్తుంది. ఇందులో కాంబో ఆఫర్లో తీసుకోండి, 25 lakhsని మ్యూచువల్ ఫండ్స్, 25 lakhs స్టాక్స్ మనం కనుక యాడ్ చేస్తే, అలా కనుక పిఎంఎస్ తీసుకుంటే కనుక మనకి ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, రిటర్న్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ పెరుగుతున్న మార్కెట్ కండిషన్స్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పోర్ట్ఫోలియోతో ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి గణనీయంగా లాభంగానే ఉంటుంది. పైపన మనం డౌన్ అయినప్పుడల్లా మనం టాప్అప్ చేసుకోవచ్చు. మినిమం 50,000తో ఎస్ఐపి కూడా వేయచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్ని మనం మిస్ కావద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ.